జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాత్భయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వభారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేషలగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్య రచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థిత రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే
పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవనిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నడి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్య ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర, మిత్ర, ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవం, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశనము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు. దశల వారీగా
దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్ర దశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు వీడియోలో తులా లగ్నం వారికి శుక్రుడు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే ఆ దశలో శుక్రుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా లగ్నానికి శుక్రుడు లగ్న అష్టమాధిపతి. అంటే ఈ లగ్న అష్టమ భావాలకు సంబంధించిన ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాడు శుక్రుడు. అసలు ఈ లగ్నంలో ఏమేమి ఉన్నాయి? లగ్న భావంలో అంటే తనుభావం అంటారు దీన్ని. శరీరము, అవయవాలు, సుఖ దుఃఖాలు, ముసలితనము, జ్ఞానం, జన్మస్థలము, కీర్తి, కళలు, బలము, కృషి, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశాలంటే వెంట్రుకలు, స్వరూపము, అభిమానము, జీవనము, ఇతరుల కోసం జూదమాడడం, గౌరవము, చర్మము, నిద్ర, అజ్ఞానము, దొంగతనము, ఇతరులని తక్కువ చేసే స్వభావము, ఆరోగ్యాలు, వేదాంత ధోరణి, స్వభావము, తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదల, అమర్యాద, నిత్య కృషిశీలత, చక్కని ప్రయత్నము, శరీరపు రంగు, అపవాదు అనే అంశాలు లగ్నభావం ద్వారా పరిశీలించాలి. ఇక అష్టమంలో ఏమున్నాయంటే ఆయువు, సుఖము, అవమానము, బంధుమరణం వల్ల వచ్చే ఆస్తి, లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి, విషాద వదనము, మరణము, క్లేశాలు, మరణ కారణము, ఆహారం కోసం కలహము, మూత్రవ్యాధి, ఆపద, తమ్ముని శత్రువులు. అంటే తృతీయం సోదర స్థానం కదా, తృతీయానికి 6వ ఇల్లు అష్టమం కనుక తమ్ముని శత్రువులు అనే చెప్పడం జరిగింది. భార్యను బాధించే కార్యకలాపాలు, శత్రువుల కోటలు, దుఃఖము, బద్ధకము, రాజదండన, భయము, ధన నష్టము, రుణదాత, ఆకస్మిక ధనలాభము, లాటరీలు మొదలైనవి, మూలధనము, దుష్ట సాంగత్యము, పాపము, జీవహింస, అవయవలోపము అంటే యాక్సిడెంట్ మొదలైనవి, శిరచ్ఛేదనము, పెద్ద కష్టము, మనసు పాడు చేసే కథలు అంటే డిటెక్టివ్ కథలు, పరివారము, చెడ్డ పనుల యందు ఆసక్తి, యుద్ధము, విపరీతమైన మానసిక ఆస్తిమితము మొదలైనవి అష్టమభావంలో చూడాలి. ఇక తులాలగ్నం వారికి శుక్రుడు 1, 2, 4, 5, 6, 8, 9, 11 ఈ స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక వివిధ భావాలకు 12 భావాలు శుక్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా లగ్నానికి శుక్రుడు లగ్న అష్టమాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు సప్తమమైన మేషంలో ఉన్నప్పుడు అందమైన కళత్రం కలవారుగా ఉంటారు. భార్య లేదా అత్తవారి వల్ల ధనలాభం అనేది కలవారుగా ఉంటారు. అదే సమయంలో వీరి కారణంగా అసంతృష్టులుగా ఉండేవారుగా ఉంటారు. తన కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు. అనేక కళయందు నేర్పు కలిగిన వారుగా ఉంటారు. శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తుంది. శుక్రుడు అష్టమ భావంలో ఉంటే అంటే వృషభంలో ఉంటే లగ్నాతు అష్టమం ఏమైంది? వృషభ రాశి అయింది. అంటే శుక్రుడు లగ్న అష్టమాధిపతిగా శుభగ్రహము. అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నప్పుడు వివాహానంతరము వారికి అదృష్టం అనేది కలిగిస్తుంది. 25 సంవత్సరాల తర్వాత మంచి యోగాలు పడతాయి. శత్రుపీడలు లేనివారుగా ఉంటారు. కార్యసాధకులుగా పేరు కలిగి ఉంటారు. మంచి ఈ దశలో ధన సంపాదన బాగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. సుఖము, వ్యాపారాదులు కలిసి వస్తాయి. ఇక నవమంలో అంటే మిథునంలో శుక్రుడు ఉంటే, మిథునం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి అందులో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు. రాజనీతి తెలిసిన వారుగా ఉంటారు.
విదేశీ ఆటన చేస్తారు, అంటే దేశ ఆటన చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. ఈ దశ అనేది వీరికి యోగిస్తుంది. తర్వాత కర్కాటకంలో అంటే దశమంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నప్పుడు, అంటే తులాలగ్నం వారికి దశమంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నప్పుడు ఇది శత్రుక్షేత్రం కాబట్టి శాస్త్ర నైపుణ్యము, న్యాయప్రీతి, చక్కగా మాట్లాడే నేర్పు, అందమైన గృహం కలవారుగా ఉంటారు. మామూలుగా సామాన్యమైన ఫలితాలు అనేవి వీరికి వస్తాయి. ఈ స్థానంలో అంత ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు వీళ్ళు పొందలేరు. తర్వాత ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు, ఏకాదశ స్థానం అంటే ఇది సింహరాశి ఉంది, ఇందులో ఉన్నప్పుడు యుద్ధనీతి తెలిసిన వారుగా ఉంటారు, యోగ్యమైన సంతానం కలిగిన వారుగా ఉంటారు, మంచి శీలం కలిగిన వారుగా ఉంటారు, కీర్తివంతులు, ఉత్తమ సంతతి గలవారుగా ఉంటారు, శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ దశ అనేది కొంచెం పర్వాలేదు, అంటే మామూలుగా ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత ద్వాదశ భావంలో శుక్రుడు ఉంటే, అంటే కన్యా రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు, కన్యా అనేది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు అంతగా మంచి ఫలితాలు రావు అనే చెప్పాలి. ఎందుకంటే ఇది కన్యా అనేది నీచ స్థానం కాబట్టి అనేకమైన కష్టాలు నష్టాలు ఉండే అవకాశం అనేది ఉంది, అంటే తక్కువగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత శుక్రుడు తులలో ఉంటే, అంటే తులాలగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు ఉంటే, అంటే ఈ లగ్నానికి లగ్నాష్టమాధిపతిగా శుక్రుడు తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు అన్ని విధాలైన అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. దీన్ని మాలవ్య యోగము అంటారు. ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. తర్వాత శుక్రుడు ద్వితీయంలో ఉంటే, ఇది ద్వితీయం అంటే వృశ్చిక రాశి, వృశ్చిక రాశి శుక్రుడికి సమస్థానం కాబట్టి ఇందులో ఉంటే మామూలు సాధారణమైన ఫలితాలు ఉంటాయి. 23 సంవత్సరాల తర్వాత మంచి యోగం అని చెప్పవచ్చు. ధనము, మంచి విద్య, జీవితంలో సుఖాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు, మంచి విద్య కలవారుగా ఉంటారు, అనేక కళలో నేర్పు కలిగి ఉంటారు, ప్రజలలో మమేకమై ఉంటారు. అంటే అయినా కూడా కొంచెం మంచి సామాన్యమైన ఫలితాలనే వస్తాయి. తర్వాత శుక్రుడు ధనస్సులో ఉంటే, అంటే తృతీయ భావంలో ఉంటే, ఇది శత్రుక్షేత్రం కాబట్టి ఉన్నప్పుడు పిత్రార్జితం కలవారుగా ఉంటారు, అనేక మంది స్త్రీలతో సంబంధం కలిగిన వారుగా ఉంటారు, విశేషంగా ధన సంపాదన కలిగి ఉంటారు. ఇది సాధన ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్ర మహాదశ తృతీయంలో తులాలగ్నం వారికి తృతీయంలో అంటే ధనుస్సులో శుక్రుడు ఉంటే మామూలు ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు. తర్వాత చతుర్థంలో శుక్రుడు అంటే మకరంలో శుక్రుడు ఉంటే కుటుంబ పరివార సుఖం కలిగిన వారుగా ఉంటారు, అనేక సుఖాలు అనేవి కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. తర్వాత పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు, అంటే కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు తులాలగ్నం వారికి మంచి యోగ ఫలితాలు కలుగుతాయి. పంచమం అంటే మంత్రస్థానము, మంచి విద్యాస్థానము, సంతాన స్థానము, కుటుంబము పరివారంతో సఖ్యత, కుటుంబ గౌరవం కోసం ప్రాకులాడేవారుగా ఉంటారు, న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా, ప్రభుత్వ కార్యాలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు. ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. తర్వాత శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు, అంటే మీనం అనేది శుక్రుడికి ఇది 6వ స్థానం అనేది పాపస్థానం, కానీ పాపస్థానమైన శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి వీరు భాగ్యవంతులుగా అవుతారు. వ్యాపారంలో నేర్పు, జ్యోతిష్యాది విద్యలలో నేర్పు, ఏదైనా కళలో ప్రవేశం కలిగిన వారుగా ఉంటారు, స్త్రీల యందు ప్రీతి కలిగిన వారుగా ఉంటారు, గుప్త విద్యలలో కూడా నేర్పు కలవారుగా ఉంటారు. ఈ దశ అనేక విధాలుగా ఈ దశ అనేది వీరికి యోగిస్తుంది. జై శ్రీమన్నారాయణ.